సార్, ఇంగ్లీష్ పేపర్. అరే నువ్వేనా? అబ్బా ఏం వినయం, ఏం వినయం. నీలో ఎంత మార్పు వచ్చిందిరా. ఇది పట్టుకో. అరే ఇవాళ వన్డే క్రికెట్ మ్యాచ్ ఉందా? టైం ఎంత అయింది? 8. చెప్పాను కదన్నా, మామూలు దొంగలు పెట్రోల్ పోసి భయపెట్టి దోచుకోవడానికి వచ్చింటారు. ఏందిరా ఏందిరా ఇది నన్ను చంపరికి పెట్టినారు. మినిస్టర్ ప్రోగ్రాం ఉండబట్టి నేను ఆన్నే ఉన్నా. లేకుంటే మనందరినీ చంపేటోళ్ళు. ఏం చేస్తాండవరా నువ్వు? ఆడపిల్ల చదువుకుంటానంట అంటే కొట్లాటలకు దూరంగా ఉంటాదని నీ కాడబెట్టినా. దాన్నొక్కదాన్ని ఇంట్లో వదిలేసి మీరు సినిమాకు పోతారా? నువ్వు చెప్పింది నిజమే అన్న. ఆ పెట్రోల్ పోసింది రెడ్డెప్పోళ్లే. ఈయన్నే అన్నపూర్ణ హోటల్లో క్యాంప్ వేసినారు. రేపు మేము తిరుపతికి పోతాడాం. అర్థమైందన్న. మేం మళ్ళీ తిరిగి వచ్చే తాలకి ఎవ్వడూ మిగలకూడదు. టికెట్లు కొనండి. పెరథాయ్, ఫస్ట్ క్లాసు కాదు, సెకండ్ క్లాస్ అన్నా. కావేరక్క, అన్న పిలుస్తున్నాడు. అలాగే. ఏంద్రా అది? హెలికాప్టర్ బాబు, పైనుంచి పడింది. హెలికాప్టర్? అంకుల్ నా హెలికాప్టర్ ఇవ్వరా? ఎప్పుడు ఇట్లా పడామాక. తిరుపతికి వెళ్తున్నాం, ఎలాగైనా మేనేజ్ చేసిరా. వస్తా. నడవండి. yes come on టైం అయింది. వచ్చిందండి. రేయ్ చిన్ను, అటు కాదు ఇటు come on. ఇక్కడ ఎక్కండి. తప్పుకోవయా, తప్పుకోమా, తప్పుకోబట్టే ఇక చెప్పి తప్పుకోవయా. మాయ ఇంకెక్కచ్చు. నువ్వు లోపలికి వెళ్ళు. అరే మీరు తిరుపతికేనా? అవునండి. భలే తమాషాగా ఉంది. పక్క పక్కనే ఉంటూ ఒక్కసారి కూడా అనుకోలేదు.
మా తమ్ముడేదో మొక్కుకున్నాడంట, అందుకని వెళ్తున్నా. ఒరే రంగా, అన్నా శివునికి ఆవేశం ఎక్కువ. శత్రువు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ శివునికి మాత్రం ఏం కాకూడదు. వాడు నాకు తమ్ముని కంటే ఎక్కువ నీకు తెలుసుగా. ముందుండి అన్ని మేము చూసుకుంటామన్నా. సరే వెళ్ళండి. నిన్న యాడ్నో చూసినానే. మన పక్కింట్లో ఉంటాడన్నా, చక్రపాణి బామ్మరిది. ఆహా, నమస్తే సార్. ఆ, తిరుపతి వెళ్తున్నాం. మేము ఆడికే పోతాండాంలే, కూర్చో. ఏం చదివినాడు మీ బామ్మరిది? ఎంఎస్సి పెండ్లయిందా? ఈ ఏడాది చేసేస్తామండి, మంచి ఉద్యోగం వస్తే. మంచి ఉద్యోగం కావాలని కూకుంటే జరుగుబాటు ఎట్లాగయ్యా? ఏదైనా టెంపరీ ఉద్యోగంలో చేరి ఏ ఎల్డీసీనో ఈడీసీనో పెళ్లి చేసుకున్నానుకో ఎట్లాగొట్లా బతికేయచ్చు. మన చేతుల్లో ఏముందండి, ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటో అలా జరుగుతుంది. మీ కావేరిని ఇంకా చదివిస్తారా? ఇంకానా? ఈ చదివే పొద్దుపోవడం చదువుతుందయ్యా. పెళ్లి చేద్దామంటే అన్ని ఫారిన్ సంబంధాలు ఒకదాని మీద ఒకటి ఇచ్చిపడే. అన్నకేది నచ్చకపోయే. మీ అన్నగారికి నచ్చినా అది జరగదులేండి. అరే చెప్పాను కదండి, ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందండి. పోనీ ఇండియాలోనే ఏదైనా మంచి సంబంధం చూడండి, మన కళ్ళ ముందే ఉంటుంది. ఇండియాలో మన స్టేటస్ తగ్గ సంబంధం ఏది దొరకట్లేదు అంటున్నాడు మా అన్న. అలా అంటారు కానండి, నిజంగా మీరు స్టేటస్ చూసుకుంటే ఇలా మీరు సెకండ్ క్లాస్లో రావచ్చు అండి. మీరు ఎన్నైనా చెప్పండి, లవ్ మ్యారేజెసే బెస్ట్ అండి. ఇక నా విషయానికి వస్తే, ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, ఆ అమ్మాయి కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను, ప్రేమించిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అసలు ఫ్యూచర్లో అన్ని ప్రేమ పెళ్లిలే జరుగుతాయండి. నువ్వు అన్నది ఏడన్నా జరుగుతుందేమో కానీ మా రాయలసీమలో జరగదు. మళ్ళీ మేనేజ్ చేసాం మావయ్య. అది సరే, ఇప్పుడు ఏం చేస్తానో చూడు. అందరి ముందు డైరెక్ట్గా వెళ్ళి కావేరి తల్లు పూలు పెట్టేస్తాను. మీ అందరూ ఉండగా ఎలా పెడతావు? ఎదురో టన్నులు వస్తుంది, ట్రైన్ దాంట్లోకి వెళ్ళగానే చీకటి అయిపోతుంది, అప్పుడు పెట్టేస్తాను. ఓహో, అదాని ప్లాను. అది వచ్చేసింది. ఏయ్ ఏయ్ చిన్న, అబ్బా కాసేపు నిద్రపోవచ్చు కదరా. చెప్తా నిద్రపోతా. మీ అమ్మే చెప్పాలా? ఎవరు చెప్పినా వింటావా? నువ్వు చెప్తావా? ఓ, ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందంట. అదే ఊళ్ళోకి ఒక అబ్బాయి వాళ్ళ అక్క పెళ్ళికి వచ్చాడంట. ఒకరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో ఉయ్యాలు ఊగుతోందంట. ఎందుకు? అట్ల తది కదా, ఆడపిల్లలంతా అలా ఊగుతారు. ఉయ్యాలు ఊగుతుంటే స్పీడ్ ఎక్కువై ఆ అమ్మాయి ఢామని చెరువులో పడిపోయింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కంగారు పడుతుంటే అప్పుడు అక్కడున్న అబ్బాయి చెరువులో దూకి అతి కష్టం మీద అమ్మాయిని రక్షించాడు. రక్షిస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకా? ఏంటి నువ్వు ఇన్ని రోజుల నుంచి పక్కన ఉన్నా, ఆ చిన్నప్పటి కావేరి నువ్వు ఎందుకు చెప్పలేదు? నీకు గుర్తుందో లేదోనని. టెస్టింగా?
మీ మగాళ్ళు ఎంత తేలిగ్గా మర్చిపోతారో. మర్చిపోలేదు కాబట్టే మళ్ళీ కలుసుకున్నాం. కబుర్లు కావేరి, నీకు 2 థ్యాంక్స్. దేనికి? గతం గుర్తుంచుకున్నందుకు, నాకు గుర్తు చేసినందుకు. ఆ రోజు నీ బర్త్డేకి పంపిన గ్రీటింగ్ కార్డులో నీకు మొత్తం రాశాను, కానీ అది మిస్ అయింది. ఇంతకీ మన పెళ్ళెప్పుడు? ముందు మీ నాన్నతో నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడినా? రెండూ డేంజరే. హలో, ఏంటి శివుడు? వాళ్ళు లాడ్జి ఖాళీ చేసినారన్నా, నాకేదో అనుమానం ఉంది. సర్లే, మేము వచ్చాడా. కేశవా అన్న, టిక్కెట్లు కొను. సెకండ్ క్లాసేగా? కాదు, ఫస్ట్ క్లాస్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ బోర్ ఎందుకు వచ్చావా వీడికి? తిరుపతిలో మొదలెట్టాడు, ఇంతవరకు ఆపలేదు. చెవులు చిల్లులు పడిపోతున్నాయి. రే ఆపరా! గిరి, నువ్వు తిరుపతి తీసుకెళ్ళింది దేవుడి కోసం కాదు, కావేరి కోసం. నేనంతా చూశాను. ఆ పిల్ల ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండటం, ఆ అమ్మాయి నీతో చనువుగా మాట్లాడటం, మీ ఇద్దరి గురించి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళ నాన్న పరువు కోసం ప్రాణాలు తీసే మనిషి. నీకేమన్నా అయితే బాధపడేది మేము. అర్థం చేసుకో. మోయా నీకేదో వెడ్డింగ్ కార్డ్ వచ్చింది. మా ఫ్రెండ్ పెళ్ళి, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం ప్రేమించుకుందాం రా. కావేరి పెళ్లికెళ్ళింది. నాతో చెప్పకుండా ఎందుకు పంపినావక్క?
అన్నా శివుడు ఏమిరా ఏమైనాది ఎవడు రా నిన్ను కొట్టినోడు అని చంపేచ్చా నా తమ్ముడు అంటోనివి నీ నెత్తురు నాకు చూపించినోడి ఒంట్లో నెత్తురు సుగ్గ కూడా లేకుండా చేస్తా చెప్పు ఎవడాడు చెప్పరా ఏమైనాది నాకేం కాలేదన్నా. కావేరమ్మకేమైనాది? దాటిపోనాదన్నా. ప్రేమలో పడింది. ఏంటి ఏం చేసినావే? ఏం చేస్తున్నావే? చదువుకుంటావని నేను నీడబెడితే ప్రేమ దోమ అంటూ నీ ఇష్టం వచ్చి ఆటోతాండావా? మనం పొరువు మర్యాద భంగమయ్యేట్టుకొచ్చావా? నిత్తాంటోని కడుపున పుట్టినావే, మనమేంది, మన కథ ఏంది? ఏమైందన్నా? చెప్తూ కొడత గబ్బునాయాల దాని ఇష్టం వచ్చేది తట్టెక్కలాడంటే చూచండావా? మగతనం లేని ముండ పప్పినాయాల. ఒరే, నీకు పిల్లలు లేరు, నాకుంది దొక్కతే. ఎవ్వరూ చెయ్యలేనంత గొప్పగా చేద్దాం అనుకున్నాను దీని పెంట్లి జిల్లాలో తలెత్తుకోలేకుండా చేసినది. ఏమమ్మా, ఆడిదానివి నువ్వేం చేస్తాడావు? పక్కింటోనితో నా కూతురు ప్రేమలో పడ్డ సంగతి నాకు తెలిసిందాక నీకు తెలియకపోయినే. తప్పైపోయింది బావగారు, ఇక నుండి అబ్బాయిని కలవకుండా చూస్తాను. నన్నెవరూ ఆపలేరు. నేను గిరిని పెళ్లి చేసుకుంటాను. సంపేచ్చా ఆ ఛాన్స్ నీకివ్వను. ఏంటి? యుద్ధం నీతో కాదే, హానితో మొదలెడతా. నువ్వు నీ ట్రైను సురేంద్ర డబ్బునయ్యారా ఎదుగులాడండి. చిన్ను ఏంట్రా? ఏంటండి, ఏమైంది? ఏడా నీ బామర్ది పిలుసండి. ఎందుకు? చెబితే గాని పిలవేంద్ర చిల్లరనాయాల. ఏంటండి మర్యాద లేకుండా? నీకు మర్యాద ఏంద్ర బట్టలు కొట్టు. నాకు చెప్పు, నా కూతుర్ని నీ బామర్ది గాడు ప్రేమించడం మర్యాద? చెప్పు చెప్పు చెప్పు. ఏమైంది రచన? ఏమైంది? చెప్పరా? ఆగు. అన్నా, ఆడు పైన లేడనా? యాడికి పోతాడ్రా నాకు సిక్కకుండా? ఆడి ప్రాణాలు తీసేచ్చాను ఇయ్యాల. చెప్పు నీ బామ్మర్దికి 24 గంటల్లో ఆడి రాయలసీమ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. మళ్ళీ నాకు కనిపించినాడా నీ ఇల్లుండదు, బట్టలో కొట్టుండదు, ఏది ఉండదు. ముండ మొయ్యడానికి నీ పెళ్ళాం తప్ప. తగలబెట్టేచ్చా, బూడించేసేచ్చా. నాకయ్యే ఖర్చు ఒక్క అగ్గిపుల్ల. అరే థాయ్, ఆ గిరిగాడు ఊళ్ళో యాడున్నాడో ఎత్తుకులాడండి. యాడున్నా సరే కాళ్ళు చేతులు ఎరగొట్టి గంటలో నా కాళ్ళ మీద పడేయండి. ఏం ములాజ చూడొద్దు. అరే ఎవరు? గిరి, ఏమైందమ్మా? మావయ్య, కావేరకు వాళ్ళ నాన్న వచ్చి చిన్నుని డాడీని కొట్టాడు. నిన్ను చంపేస్తానన్నారు మావయ్య. నువ్వు వెళ్ళిపో మావయ్య.
కోసం వెతికిస్తున్నాడు మావయ్య. నువ్వు కనపడితే చంపిస్తాడు. వెళ్ళిపో మావయ్య. గిరి నువ్వు మా వాళ్ళ రక్తం కళ్ళ చూసావు, అందుకు నీ ప్రాణం తీసేవాడిని. కానీ నువ్వు కావేరి తండ్రి వైపోయావు. కావేరి, గౌరవంగా వచ్చి మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ మీ నాన్నకు మర్యాద తెలీదు, అందుకే నేను మర్యాద తప్పాను. రాయలసీమ వదిలిపోమ్మన్నావంటగా, వెళతాను. కానీ ఒంటరిగా కాదు, నీ కూతురుని తీసుకొని. రా కావేరి. అది నా నెత్తురు పంచుకొని పుట్టిన బిడ్డరా, నీతో రాదు. నేను వెళ్తాను. ప్రేమ ప్రేమకు లొంగుతుంది గాని పెద్దరికానికి కాదు. పెట్రోల్ అయిపోయింది. అన్నా, హైదరాబాద్ రూట్లో పోతున్నారటన్నా. వెళ్తా అన్నా. వస్తే కావేరమ్మతో వస్తా, లేకపోతే నా శవం వస్తుంది. ఆడపిల్ల ఇష్టపడంతో పోతాండాది. సిటీలోకి పోతాండారు, జాగ్రత్త. అల్లరి కాకుండా చూచాండండి. ఇక్కడ డీజిల్ ఒకటే ఉందండి. మరి పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది? అక్కడ బంక్ ఉంది. కొంచెం క్యాన్ ఇస్తావా? గిరి, వీడు వచ్చాడండి బాబు. ఎవరి పోరి? కావేరి. లేదు మెల్లో తాలిబొట్టు,
తెలిసిందిలే మీ కొట్టు. వినిపించాడు మల్లేషు మీ ప్రేమ క్యాసెట్టు. వినిపించాడు మల్లేషు మీ ప్రేమ క్యాసెట్టు. లేచిపోయొచ్చిన మీకు చేస్తున్న సల్యూట్. ఆపరా. ఆకు ఒక్క లేకుంటే పండదు నోరు. ఆయిల్ పడకుంటే నడవదు కారు. ప్రేమించకుండా బ్రతకలేరు కుర్ర కారు. ప్రేమించకుండా బ్రతకలేరు కుర్ర కారు. పెళ్ళయ్యాకే చెయ్యండి షికారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జరగాలి మీ పెళ్ళి, వెలగాలి చిక్కడ పళ్ళి. ఆపరా నీ లొల్లి, తినరా డాబాకెళ్ళి, కనిపించకరా మళ్ళీ. నువ్విచ్చిన ఈ 50 ఈ రోజుకు నాకు సేఫ్టీ. ఏరే భాయ్ 50-50. గిరి, అందరూ మనల్నే చూస్తున్నారు. లవ్ అంటే అదే. ఇంకాసేపట్లో ఏరియా మొత్తం మన గురించి తెలిసిపోయేటట్టుంది. తొందరగా వెళ్ళిపోదాం. పెట్రోల్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. ఏమండి, ఇందాక నాతో వచ్చిన అమ్మాయి ఏమైంది? తెలీదండి. తెలీదా? ఎక్కడికి వెళ్ళావు? ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు? అరే, ఇది సమ్ కైండ్ ఆఫ్ జోక్ ఆర్ వాట్? తమాషాగా ఉంది నీకు. ఇంత అక్కడి నుంచి చూస్తాను, అసలు ఎంత టెన్షన్ పడ్డాను. అరే ఆడదానివే, సడన్ గా వెళ్ళిపోతే ఎట్లా? నీకేమైనా అయితే ఐ కాంట్ లివ్ వితౌట్ యు. డోంట్ యు ఎవర్ డూ దిస్ టు మీ అగైన్. ఇంకోసారి ఇలా జరిగితే నీకు ఇష్టమని వీటి కోసం వెళ్ళాను. గిరి, ఏంటి కుడికాల? నా భార్య పిచ్చిదిరా. పెళ్లికి కావాల్సిన బట్టలు నగలు అన్ని ముందే కొనేసింది. శుభలేఖలు ఏ టైపులో వేయించాలని 100 వెరైటీస్ ముందేసి కూర్చుంది నా కూతురు. కాలనీలో తలెత్తుకోలేకపోతున్నా. నా శకునాల పిచ్చి మూలంగానే పెళ్లి ఆగిందంటే వాళ్ళు నమ్మటంలా. నిజం చెప్పండి రా, కర్నూలు వెళ్ళిన గిరి ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా రాడా? ఈ అమ్మాయి కావేరి, మా అమ్మ, నాన్న, మాస్టర్. నమస్కారం. నువ్వు లోపలికి వెళ్ళు. కావేరి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్ళే? మరి మా ఇందిరా? సారీ మాస్టారు, ఇందిరా మా ఎస్ఆర్కే మాస్టర్ కూతురు, అంతే. మాస్టర్ చేతుల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని చూశాను కానీ స్టూడెంట్ చేతుల్లో ఫెయిల్ అయిన మాస్టర్ నేను ఒక్కడనేమో. మార్చిలో తప్పిన స్టూడెంట్కి సెప్టెంబర్ ఉన్నట్టు అవమానంతో వెళ్ళిపోతున్న నాకు అవకాశం వస్తుంది. గురుద్రోహం చేసిన నువ్వు ఎలా సుఖపడతావో చూస్తాను.
ఆయన గురువు కనుక శపించి వెళ్ళిపోయాడు. మరి మమ్మల్ని ఏం చేయమంటావురా? నేను చేసిన తప్పని నేను అనుకోవడం లేదు. తప్పు కాదా? వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఆ పిల్లని తీసుకురావటాన్ని ఏమంటారా నీ భాషలో? నేను బలవంతంగా తీసుకురాలేదు. కావేరి ఇష్టపడి నాతో వచ్చింది. ఇష్టపడి వచ్చిన అది నలుగురు మెచ్చే పని కాదు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర అప్పగించిరా. అలా గుడ్లు అప్పగించి చూస్తావేమే? నువ్వైనా నచ్చ చెప్పి ఆ పిల్లను పంపించేయి. చూడమ్మా, చిన్నపిల్లవి, ఏదో ఆవేశంలో వచ్చేసావు. మీ వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారని మా వాణి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. ముందే నువ్వు వెళ్ళిపోతే మా మర్యాద కాపాడిన దాని అవుతావు. మేం మధ్య తరగతి మనుషులం అమ్మా. కోరికల్ని చంపుకుంటాం. పోరాడే శక్తి లేక రాజీ పడిపోతాం. మీ నాన్నగారి పలుకుబడి మాకు తెలుసు. ఆయనతో మేము గెలవలేం. వెళ్ళిపోమ్మా. అమ్మా, మీరు మా ప్రేమను అంగీకరిస్తారని, పెళ్లి చేసి దీవిస్తారని వచ్చాం. ప్రేమ పెళ్లిళ్ళు నిలబడవరా. పొంగు చల్లారగానే చేసిన తప్పని తెలుసుకుంటారు. జీవితాంతం బాధపడతారు. ఓహో, పెద్దలు చేసిన పెళ్లిళ్ళు వెళ్ళిపోతున్నాయా? ఎంతమంది సుఖపడుతున్నా నాన్న? 190 మంది అసంతృప్తితో జీవించడం లేదా? దేశం నిండా హక్కుల్ని గుర్తు చేయడానికి, సాధించడానికి ఎన్నో సంఘాలున్నాయి. మాకు అవన్నీ అక్కర్లేదు. కనీసం తన భార్యను తనే చూసుకునే హక్కు యువకుడికి, తన భర్తను తనే ఎన్నుకునే హక్కు యువతికి వెండి చాలు. కొడుకుల్ని చదివించి ఆ పెట్టుబడి కట్నం ద్వారా రాబట్టుకోవాలనుకునే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు. కోడలంటే జీతం లేని పని మనిషి అనుకునే అత్తలు ఎందరో ఉన్నారు. అమ్మ లాంటిది కాదు. మరింత గొప్ప మనసున్న మీరు ఎందుకు మా ప్రేమను ఒప్పుకోవట్లేదు? మీ అనుమతి లేకుండా మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను కోపమా? ప్రేమించడం తప్పు కాదురా. అవును నాన్న, ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పు. ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు. కానీ వాళ్ళ నాన్న నిన్ను విడిచిపెట్టాడ్రా. మంచో చెడు కావేరి చేయి పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను. బాబులు బెదిరించినా, బాంబులు బెదిరించినా ఈ చేయి వదిలే ప్రసక్తే లేదు. మల్లేష్ ఇంట్లో ఉంటాం. మా పెళ్ళి ఎప్పుడో ఎక్కడో తెలియజేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారని ఆశతో వెళ్ళిపోతున్నాం. రాకవే. అరే రే రే, ఏమిటి వదినమ్మా ఏడుస్తున్నాయి? నాయ్ 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 నాయ్, ఇంతమంది భయాలున్నాయి, ఫికర్ నాయ్, డర్ నాయ్. నీ పెళ్లి రాయలసీమలో కాకపోతే ఆంధ్రాలో చేస్తాయి, అక్కడ బి కాకపోతే తెలంగాణలో చేస్తాయి. ఫికర్ మత్కరం. ఎక్కడని కాదురా, ముందు మా పెళ్లి జరగాలి. పెళ్ళైతే కావేరి నా భార్య అవుతుంది, లేకపోతే ఆయన కూతురుగానే మిగిలిపోతుంది. ఆ హక్కు నేను పొందాలి. అయితే గుడికెళ్దాం, దండలు మార్చుకుంటే సరిపోతుంది కదా. వద్దు. మరి రిజిస్టర్ మ్యారేజ్ మంచిగా ఉంటాయి, కానీ ఒక్క నెల ముందే దరఖాస్తు చేయాలి. ఆర్య సమాజ్కి వెళ్తే బెటర్. వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు. గిరి, రేయ్, నీ కొడుకెక్కడ్రా? ఎవరండి మీరు? మా కావేరమ్మని తీసుకొచ్చాడు. ఏమో నాకు తెలీదు. తెలియదు? తెలియదు తెలియదు. నీ కొంపకు పోయొచ్చినాం, ఆడలేడు. సిటీ మొత్తం మా వాళ్ళు తిరుగుతున్నారు. కనిపించిండో చంపేస్తారు. నీ కొడుకేడున్నాడో నీకు తెలిస్తే చెప్పు. మా కావేరమ్మను మా కప్ప చెప్పకపోతే ఖతమైపోతారు. ఏంటంటే ఆ పెద్ద మనిషిని కొట్టారు పాపం? ఏమిటయ్యా పాపం? వీళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని లేపుకొచ్చాడు.
తండ్రిగా అది తప్పురని చెప్పాలా లేదా? వాళ్ళు కాబట్టి తన్నిపోయారు, అదే నేనైతే ప్రాణాలు తీసేవాడిని. నీకు పిల్లలున్నారా? లేరు. పిల్లలు లేని వాళ్ళ కొడుకు మీద ప్రేమేం తెలుస్తుందిరా? అరే పురోహితుడు ఇప్పుడే వెళ్ళిపోయాడు. రేపు పొద్దున 10 గంటలకు రండి. కానీ ఇలా కాదు, అలా పెళ్లి బట్టలో రావాలి. వాళ్ళదే లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజా? ప్రేమ గుడ్డిదినే మెల్ల. అసలు ఆ అమ్మాయిని ఎలా ప్రేమించాడు రా వాడు? అల్లా నా కళ్ళతో చూడండి అయ్యా. ఓర్ కవి నువ్వా? అవునరా బ్రదరు, నీ ఇన్స్పిరేషన్ తోనే ప్రేమించాను. కాకపోతే నీకంటే ముందు పెళ్లి చేసుకుంటున్నాను. మీరు మనసులు కలిసి ప్రేమించుకున్నారు, మేము కవితలు కలిసి పెళ్లి చేసుకుంటున్నాం. అంటే రచయిత్రి కవితలకు మొల్ల కన్నొక్కటే మెల్ల. కూర్చోండి బ్రదరు, కూలుగా ఉంది వెదరు. ఒరే కవి, కానివ్వు పెళ్లి, కలుద్దాం మళ్ళీ. అది కాదురా, రేయ్ జాగ్రత్త అమ్మా. అయ్యో సిస్టర్, మిస్ అవుతున్నారు బ్రదరు. కమాను పదవే ఫిగర్. 1 hour ముందు వచ్చింటే పోయేదిరా, అనవసరంగా పోస్ట్పోన్ చేశాడు. ఏంట్రా వచ్చేస్తున్నారు? 24 గంటలు ఫిట్టింగ్ పెట్టి రేపు 10 గంటలకి రమ్మన్నాడు రా. కావేరి, ఏంటి కావేరి? అరే అల్లా, ఏమిటి వద్దమ్మా ఇది? షాదీ కొంచెం లేట్ అయితే ఇంత డల్ అవుతాయి. నువ్వేం తప్పు పని చేయలేదు, రుక్మిణిలా గొప్ప పని చేశావు. వద్దమ్మో, రుక్మిణి అంటే మా సెక్షన్ లా రూల్ నెంబర్ 26 అయ్యి శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి ఆ రుక్మిణి. అదేం పోలికరా? కృష్ణుడికి 16,000 మంది గోపికలు, కానీ మన గిరికి మాత్రం గోపికలైనా రుక్మిణి అయినా సత్యభామైనా అన్ని కావేరి. అదే కావేరికి అప్పుడే పెళ్లి కల ఏడ్రా గిరిగాడు? చెప్పు. చెప్తాయి. లకడి కప్పులు ఉన్నాయి, అక్కడి నుంచి పోతే పబ్లిక్ గార్డెన్స్ వస్తాయి, అక్కడి నుంచి సీదా పోతే ఆమిడ్స్ లో రామకృష్ణ టాకీస్ ఉన్నాయి, టాకీస్ పక్కనే ఈ స్పీడ్ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి, అక్కడి నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ థర్డ్ రైట్ తీసుకుంటే ఈ స్కూల్ వస్తాయి, ఈ స్కూల్ ఆనుకునే 3rd ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నాయి, ఆ బిల్డింగ్ పైన ఒక బ్యాచులర్ రూమ్ ఉన్నాయి, ఆ బ్యాచులర్ రూమ్ లో బీరువా ఉన్నాయి, బీరువాల లాకర్ దిగినాయి, ఇంత పెద్ద ఖురాన్ ఉన్నాయి, ఆ ఖురాన్ మీద ఒట్టే చెప్తున్నా నాకేం తెలియదు. అరే తాయ్, ఎందుకురా ఆడెవడో కోసం మీరు ప్రాణాలు తీసుకుంటారు? వాడెవడో లీడర్ కోసం మీరు ప్రాణాలు ఇస్తలే, మీరు డబ్బు కోసం ప్రాణాలు ఇస్తాయి, మేము స్నేహం కోసం ప్రాణాలు ఇస్తాయి. ఏంట్రా స్నేహం? స్నేహం అంటే నీకేం తెలుసు? స్నేహం అంటే పొద్దున్న కనిపించి సాయంత్రం మాయమయ్యే సూర్యుడు లెక్కనుంటాయి, పుట్టినప్పటి నుంచి మనతోనే ఉండి బూడిదైన తర్వాత కూడా మనతోనే ఉండే భూదేవి లెక్కనుంటాయి. మా గిరిపయ్యకి మేము గసుంటి దోస్తులం. ఏంటి కావేరి, ఏమైంది? మా నాన్న మనుషులు పంపించాడు గిరి.
కావేరి ప్లీజ్ నువ్వు ముందు రైల్వే స్టేషన్ నేను వచ్చేస్తాను ప్లీజ్ స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో ఉండు అక్కడ సేఫ్గా ఉంటావు కావేరి ప్లీజ్ నాకేం కాదు నా మాట ప్లీజ్ లేకపోతే మిస్ 5 నిమిషాలు వచ్చేస్తాను కావేరి గో కావేరి ప్లీజ్ గో కావేరి సేఫ్గా ఉంటావు ఏయ్ ఎవరు నువ్వు? ఇక్కడికి నాంపల్లి స్టేషన్ ఎంత దూరం? ఎవరు వాళ్ళు? రౌడీలు నా వెంట పడుతున్నారు. అక్కడ మా నాన్నగారు ఉన్నారు, ఆయనతో చెప్తాను రా. నాన్నగారు, ఈ అమ్మాయి కావేరి. మీకెలా తెలుసు? ఈ అమ్మాయి ప్రేమలో పడే గిరి నిన్ను చేసుకోనన్నాడు. గంగాధరం అన్నయ్య చాగుట్టింది వీళ్ళే అయి ఉంటారు. మనకెందుకండి ఈ పీడ? వాళ్ళ నాన్నకు ఫోన్ చేయండి. మీ నాన్న టెలిఫోన్ నెంబర్ ఎంత? తొమ్మిదిగా దిగు. చిన్నగా రెడీ. చిన్న నీకోసం ఎదగలేక తెస్తున్నాను. రా వెళ్దాం. అందరూ నీకు మావయ్యలాగా నమ్ముతారు. రా వెళ్దాం. కొడతా నిన్ను. రా వెళ్దావా? అల్లరి చేసావంటే దెబ్బలు తగులుతారా? చిన్ను ఆగమంటుంటే ఏంట్రా? ఏంటి చూడు నేను మావని చెప్పాను కదా. బాబు కావేరి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం. ఆయనతోనా? ఏ కొట్టి చంపుతాడా? అది చూద్దాం. కావేరక్కకి మోయ్కి పెళ్లి జరగదా తాతయ్య? జరుగుతుందమ్మా.
మెట్టగొడితే గబ్బు నాయాలా. నమస్కారం. గిరిధర్ మా అబ్బాయి. అరే థాయ్ ఏంద్ర సూచండారు రారి. మన కావేరమ్మనెత్తుకపోయినాడే గిరి వనమ్మ నాయన. నమస్కారం. ఎందుకు దన్నినాను వాళ్ళకి దండ పెట్టినందుకు. ఆడెవడ్రా? బ్యాంకులో క్యాషియర్. ఆయనకేం తెలుసు? కూడికలు. మనకేం తెలుసు? తీసేతలు. అన్నా రంగడు ఫోన్ చేసినాడు. ఏం చెప్పినాడు? కనపడలేదంట. కనపడేదాకా ఎతకమనం. కంటబడితే నరికి పారేయమని కొడుకుని ములాజీ లేదు. ఆడు నా కూతుర్ని నా కళ్ళ ముందే ఎత్కపోతాడా? దాని మెళ్ళో తాళి కట్టానని ఛాలెంజ్ కూడా చేస్తాడా? సూచం. అరే బ్యాంకు ఇన్నాళ్ళు అధికారం కోసం మద్దతులు చేసినాను, ఆస్తుల కోసం మద్దతులు చేసినాను, పట్టుదల కోసం చేసినాను, కట్టుబాటు కోసం చేసినాను. కానీ కన్న బిడ్డ కోసం చేయాల్సి వస్తుందని అనుకున్నానా? లేదు, ఇప్పుడు చేస్తా. నా బిడ్డ నేను చేయొద్దు. మీకు దండం పెడతాను. కావేరికి రక్తం పంచిచ్చిన తండ్రిగా ప్రేమను కూడా పంచి వాళ్ళ పెళ్లికి అంగీకరించండి. వాళ్ళిద్దరూ ఒకరినొదలొకరు ఉండలేకపోతున్నారు. వాళ్ళని కలిపి పుణ్యం కట్టుకోండి. అవును, వాళ్ళిద్దరిని ఎడదీసి పాపం మూట కట్టుకుంటా. ఏమండి, మనం వచ్చిన కారేది? బాబు, ఇందాక మేము వచ్చిన కారు అన్న పంపేయమన్నారు. మరి మేము అన్న పంపేదాకా ఇక్కడే ఉండమన్నారు. వేణు టైం ఎంతనే? 9:30 అయిందిరా. అరే 10 గంటల కల్లా గిరి కావేరి ఎక్కడున్న ఆర్య సమాజ్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. పదండ్రా పోదాం. మాఫీ కరో సార్. గురువు గొప్పడే కానీ మహబ్బత్ ఇంకా గొప్పది. మా గిరిబయ్య కావేరి వదిలేమో లవ్ చేసినాయి. ఇప్పుడు నీ బిడ్డ మెళ్ళలో తాలిగడితే చెల్లె మేము సుఖపడతాయి. నా కూతురు కోసం కొన్న పట్టు చీర రాది. తనే పెళ్లి కూతురుని చేసి తీసుకొచ్చింది. సాబ్, మీరెన్ని పాఠాలు చెప్పినాయి, మీకు ఎన్నడూ సలాం చేయలే. కానీ ఇవాళ ఇంత మంచి పని చేసినాయి, మీకు సలాం చేస్తాయి సాబ్, సలాం చేస్తాయి. ఏ మాస్టర్ అయినా ఒక మార్కు కలిపి పాస్ చేస్తాడు కానీ ఒక మార్కు తగ్గించి ఫెయిల్ చేయడురా. ప్రేమ పరీక్షలో గిరి పాస్ అయ్యేటి చేద్దాం. పదండి. డాక్టర్ గారు గిరి, నమస్కారం అండి. ఈ అమ్మాయి కావేరి పెళ్లి కూతురు. ఇదిగో మేమంతా సాక్షి సంతకాలు పెడతాం. నిన్న వచ్చి మ్యారేజ్ ఫీజు కట్టేశారు. పురోహితుడు ఎక్కడ? పురోహితుడు ఎక్కడ సార్? కావేరి, ఆ తెరువు నా కళ్ళ ముందే ఆడు నిన్ను లేపకపోతా అంటే శాతగాక ఊరుకోలేదే. నువ్వు నా బిడ్డవైతే మళ్ళీ తిరిగి వచ్చావని చూచాండా. ఇప్పుడు నేను నీ కూతుర్ని కాదు, గిరికి కాబోయే భార్యని. అమ్మా కావేరి, అత్తయ్య,
మా గిరేడమ్మా. గిరి వస్తాడు, నా కోసం వస్తాడు, నన్ను మీకు కారుకగా ఇస్తాడు. ఇది నా రాజ్యమే. ఇక్కడ పగలే గాని ప్రేమలుండవు, కక్షలే గాని కనికరాలుండవు. రేతాయ్, వీళ్ళిద్దరికీ గుండ్లు గొరిగించండి. తలలో జడిన అమ్మా నాయన్ని ఆ గిరిగానికి నేను కానుగ్గా పంపించా. నీళ్లు తీసుకురండి రా. బాబు గిరి, ప్రేమరా, మీరు అమ్మ నాన్న తీసుకుని రైల్వే స్టేషన్ వెళ్ళి నేను కావేరితో వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. బాబు గిరి, నాకేం కాదు, నేను వచ్చేస్తాను. అన్నా, ఆ గిరిగాడు ఊళ్ళోకి వచ్చినాడంట. నాకు చెయ్యి లేకుండా చేసిన నిన్ను నీ కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తాను. చూసారా, పలక బల్పం పట్టాల్సిన పసివాడు కూడా పగా పగా అంటూ రగిలిపోతున్నాడు. ఎన్నాళ్ళు ఈ సీమని రక్తపాతంతో తడుపుతారు. మీరు మారకపోతే ఈ నేలంతా తెగబడ్డ తలలతో నిండిపోతుంది, వల్లకాడైపోతుంది. చంపటానికో చావటానికో అయితే అసలు పుట్టడం దేనికిరా? నేను పుట్టింది గిరి కోసం, నాకు గిరి కావాలి. నల్లి అని పేరెత్తినావంటే పేనాలు తీర్చాను. ఏంట్రా గిరిభయ్య ఇంకా రావట్లేదు? నాకు అర్థం కావట్లేదు.
పగతో రగిలిపోతున్న ఈ మనుషులకు మన ప్రేమే గుణపాఠం కావాలి. ముఠాకక్షల రక్తపాతంతో తడిసిన ఈ నేల మీదే మన పెళ్లి జరగాలి. ఆ కుంకుమ తీసిన నుదుట పెట్టు. అమ్మ సాక్షిగా మన పెళ్ళైపోయినట్టే. బొట్టు పెడతావా? డబ్బు నాయాలా? నా ఊరుకొచ్చి నా బిడ్డ ముఖ మీద బొట్టు పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? పెట్టు, పెట్టరా. మూతి మీద మీసం ఉన్న మగోనివైతే పెట్టు. ప్రేమకు పుట్టడమే గాని చావటం తెలీదు. శివుడు ఆడు నా కూతుర్ని తీసుకుపోతాడా అని సంపేచ్చండా. ఇది రైటా రాంగా? రాంగన్నా. చంపటానికో చావటానికో అయితే అసలు మనిషి పుట్టటం దేనికన్నా? వాళ్ళను వదిలే